రెడీ సార్. సార్ నమస్తే అండి. నమస్కారం. సోషల్ మీడియాలో ఎటు చూసినా బెట్టింగ్ యాప్ల వ్యవహారం నడుస్తుంది. మీ కామెంట్ ఏంది అసలు? ఇది చాలా దురదృష్టకరమైన విషయము. మనం కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ మీద అనేక ప్రముఖ హీరోలు మరియు ప్రముఖ ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీద కూడా ఈ యొక్క ఆరోపణ చేయబడింది. వీళ్ళలో ముఖ్యంగా కూడా తీసుకున్నట్లయితే ఒక పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అనేటువంటి ఆయన మీద ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దారుణమైనటువంటి ఆరోపణలు చేశాడు. దీన్ని మనం తీవ్రంగా కూడా గమనించాల్సిన విషయం ఉంది. అదేంటంటే ఇమ్రాన్ గారి తల్లి వ్యభిచారం చేసేదని, వాళ్ళ నాన్న లేడని, ఈ విధంగా చాలా భయంకరమైనటువంటి ఆరోపణలు అతను బహిరంగంగా చేయడం జరిగింది. దీని మీద కూడా ఇమ్రాన్ గారు తీవ్రంగా ఖండించాలి. అలాగే అన్వేష్ గారు కూడా ఒకవేళ ఆమె తల్లి వ్యభిచారం చేసిందని నీకు ఎలా తెలుసు, నువ్వు చూసావా, లేకపోతే ఈ యొక్క ఇమ్రాన్ యొక్క తల్లి వ్యభిచారం చేస్తూ ఎక్కడైనా కేసులో ఇరుక్కుందా, అదేమైనా ఎఫ్ఐఆర్ షీట్ కానీ ఏదైనా నీ దగ్గర ఉందా, మరి నువ్వు ఏం బేస్ మీద పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ వాళ్ళ తల్లి వ్యభిచారం చేసిందనేటువంటి మాట మాట్లాడావు. దీన్ని అతను ప్రముఖంగా తెలియజేయాలి. తెలియజేయకుండా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. అదేవిధంగా అతను అనేక కార్లు సంపాదించాడని, బైక్ సంపాదించాడని, అనేక ఆస్తులు ఇమ్రాన్ సంపాదించాడని, అతను పాకిస్తాన్ ముస్లిం అని కూడా అతని మీద కూడా కామెంట్ చేయడం జరిగింది. మరి పవిత్రమైన రంజాన్ సమయంలో ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఏంటి, అనేక మంది ఆత్మహత్యలకు చేయడం ఏంటి, ఇండైరెక్ట్ కారణం అవడం ఏంటి అని కూడా ఈ యొక్క అన్వేష్ ఈ యొక్క పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ మీద ఆరోపణలు చేశాడు. మరి దీని మీద ఇమ్రాన్ తప్పనిసరిగా కూడా రియాక్ట్ అవ్వాలి. అంత దారుణమైనటువంటి ఆరోపణ చేసినప్పుడు వ్యభిచారి అనే ఎలా ఆరోపణ చేస్తాడు? దీని అతను తీవ్రంగా ఖండించడం జరిగింది. మరి అతను తన నిర్దోషాన్ని నిరూపించుకోవాలంటే ఏమి కాదని కూడా చెప్పుకోవాలి. వాళ్ళ నాన్న ఉన్నాడని చెప్పి అతను ఎవరో తెచ్చి చూపించాలి. అతనికి ఈ యొక్క ద్వేషం ఉంది, మతపరమైన ద్వేషము. అందుకనే ఇక్కడ యువతను చెడగొట్టడానికే ఇటువంటి యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అన్వేషణ అని ఆయన చెప్పడం జరిగింది. ఇది క్రమక్రమంగా కూడా మత రంగు కూడా పులుముకుంటున్నది. అదేవిధంగా చూసినట్లయితే ప్రముఖ సినీ నటుడు అలీ గారి భార్య కూడా జుబేద్ ఆమె పేరు, ఆమె కూడా ఈ యొక్క ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఆమె కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేటువంటి యాక్టివిటీస్లో ఆమె ఉంది అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే అన్వేష్ అనేటువంటి ఆయన మీద కేసు అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ యొక్క తల్లి వ్యభిచారి అని అతను బహిరంగంగా ఎలా వీడియో పెడతాడు, బహిరంగంగా ఎలా ఆమె మీద ఆరోపణ చేస్తాడు, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అన్వేష్ అని కూడా బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. దీనికి నీ దగ్గర ప్రూఫ్ ఉంటే బయటపెట్టు, లేదంటే ఆమె మీద ఏమైనా ఎఫ్ఐఆర్ ఏదైనా బుక్ అయిందా వ్యభిచారం చేస్తూ అంటే వాటిని బయటపెట్టు, లేదంటే ఆమె వ్యభిచారం చేయడం నువ్వు చూసినావా, నువ్వేమైనా అక్కడికి వెళ్ళినావా, ఈ విషయాలు కూడా అన్వేష్ బహిరంగంగా చెప్పాలి. చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే తప్పనిసరిగా అన్వేష్ కూడా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా అతను చాలా బహిరంగంగా అసభ్యకరమైనటువంటి దాన్ని ప్రకటన చేస్తున్నాడు. దీన్ని సజ్జనార్ గారు కూడా తీవ్రంగా ఖండించడం జరుగుతున్నది. మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్న సందర్భాల్లో ఆయన మీద ఈ యొక్క ఇమ్రాన్ గారు కూడా ఎదురుదాడి ప్రారంభించారు ఆల్రెడీ. అన్వేష్ గారి మీద కూడా ఆయన ఇదివరకు ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేశాడని, ఆమెను మోసం చేశాడని, తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి మోసం చేశాడని ఈ విధంగా కూడా చెప్పడం జరుగుతున్నది. ఈ వ్యవహారం అంతా తప్పనిసరిగా కూడా ప్రూఫ్లతో కూడా బయటపెట్టాలి, లేదంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ యొక్క ఆరోపణలు అన్వేష్ కూడా తప్పనిసరిగా దాని మీద బయటపెట్టాలి, లేదంటే ఆయన కూడా అరెస్ట్ అయ్యే కూడా అవకాశం కూడా ఉంది. అలాగే త్వరలో ఇమ్రాన్ ఈ యొక్క అలీ గారి భార్య అయినటువంటి జుబేదా గారు కూడా అరెస్ట్ అవుతారని భావిస్తున్నాం. ఈ ప్రముఖ వ్యక్తులు ఎవరైనా సరే, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు కూడా, వాళ్ళ మీద కూడా ఇప్పుడు కేసులు బుక్ అయి ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కేవలం సారీ చెప్తే సరిపోదు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు మన స్టేట్మెంట్ ఇచ్చారు, సారీ అండి మాకు తెలియక చేసామని అంటున్నారు. శ్యామల గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్పోక్స్ పర్సన్, సారీ అండి మాకు తెలియక చేసామండి అని చెప్తున్నారు. ఒక మాట చెప్పండి, మీరు ఎవరైనా ఒక వ్యక్తి ఒక మర్డర్ చేశాడు, మర్డర్ చేసిన తర్వాత సారీ అండి పొరపాటు మర్డర్ చేశాను కాబట్టి వదిలేసేయండి, ఇంకెప్పుడు మర్డర్లు చేయను అని చెప్తే వదిలేస్తారా? భారతదేశంలో చట్ట ప్రకారం వల్ల కుదరదు. తెలిసి చేసినా తెలియకపోయి చేసినా మీరు తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా మీరు శిక్ష అనుభవించి తీరాలి. అది ఎలాగంటే ఇదివరకు అల్లు అర్జున్ గారి సంఘటన జరిగింది. అల్లు అర్జున్ గారి వల్ల ఒక మహిళ చనిపోవడం జరిగింది.
అతను సారీ చెప్పాడు. ఫస్ట్ సారీతో కుదరలేదు, కాంపన్సేషన్ అతను పే చేశాడు, కొన్ని కోట్ల రూపాయలు పే చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్రమోటర్స్కి, బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్కి మరియు ఈ దేవరకొండ వంటి హీరోలకు కూడా, విజయ్ దేవరకొండ వంటి హీరోలకి, ప్రకాష్ రాజ్ వంటి వారికి, శ్యామల గారికి తప్పనిసరిగా చెప్తున్నాం, మీరు తప్పనిసరిగా మీ వల్ల కొన్ని వేల మంది కూడా ప్రాణాలు కోల్పోయారు, కొన్ని లక్షల రూపాయలు, ఇంకా మాట్లాడితే కోట్ల రూపాయలు, అందరిది కలిసి కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది నష్టపోవడం జరిగింది. ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా మీరు తప్పనిసరిగా కూడా కాంపెన్సేషన్ చెల్లించాలి. విజయ్ దేవరకొండ గారు కోట్ల రూపాయలు ఎమ్యూనేషన్ తీసుకుంటున్నారు. నువ్వు తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి ₹1,00,00,000 కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు చేసినటువంటి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ వల్లే కొంతమంది కూడా ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి విజయ్ దేవరకొండ గారు మీరు అమౌంట్ కాంపెన్సేషన్ పే చేస్తారా, అరెస్ట్ అవుతారా అనేది విజయ్ దేవరకొండ గారు త్వరలో నిర్ణయం కూడా తీసుకోవాలి. అదేవిధంగా అల్లు అరవింద్ గారు కూడా బయటికి రావాలి. ఎందుకంటే అల్లు అరవింద్ గారు ఒక ఆహా అనేటువంటి దాన్ని నిర్వహిస్తున్నారు. అందులో ఇక అన్స్టాపబుల్ అనేటువంటి కార్యక్రమంలో బాలకృష్ణ గారు కూడా చాలా అద్భుతంగా కూడా అందులో ఆయన నటిస్తున్నారు, తన పాత్ర నిర్వహిస్తున్నారు. రీసెంట్గా ఒక బాధితుడు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఎలాగంటే ఈ యొక్క ఆహా అనేటువంటి సిరీస్ చూశానని, అందులో బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆ కార్యక్రమంలో వచ్చిన గెస్ట్లకు కూడా తాను కొన్ని గిఫ్ట్ ప్యాకర్స్ ఇస్తాడు. ఆ గిఫ్ట్ ప్యాకర్స్ మీద ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ యొక్క స్టిక్కర్స్ అంటించున్నాయి. వాటిని చూసే తాను డౌన్లోడ్ చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు అతను దాదాపు 85 లక్షల రూపాయలు నష్టపోయాడట. అతనికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఇది అతను ప్రముఖ టీవీ ఛానల్స్ అన్నిటి కూడా అతను ఈ విధంగా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కాబట్టి అల్లు అరవింద్ గారికి కూడా మేము తప్పనిసరిగా విజ్ఞప్తి చేస్తున్నాం, మీ యొక్క ఆహా ఛానల్లో అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ని ఆపేయండి. లేదంటే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని కూడా మీరు స్పాన్సర్ తీసుకోకండి. మీరు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చిన వాళ్ళని తీసుకొని బెట్టింగ్ యాప్స్ని మీరు డైరెక్ట్గా ప్రమోట్ చేశారు. కాబట్టి తప్పనిసరిగా అల్లు అరవింద్ గారు కూడా కేసు త్వరలో అల్లు అరవింద్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా కూడా తప్పించుకోవాలంటే అల్లు అరవింద్ గారు బయటకు వచ్చి ప్రముఖ ప్రకటన చేయాలి. తప్పనిసరిగా ఈ యొక్క బాధితులకు కాంపెన్సేషన్ పే చేయాలి అని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.